దేశమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి బీహార్ ఎన్నికలు రానే వచ్చాయి. నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగారా మోగించింది కూడా. ఎప్పటి నుంచో జనం ఊహిస్తున్నట్లుగానే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బీహార్లో 243 స్థానాలు ఉండగా 243 స్థానాల్లో 2 దశలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఇక్కడ ప్రధానంగా కనిపించేటటువంటి కూటములలో 2 కూటములు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. 2 కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ 2 కూటములలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతర్గత పోరు, సీట్ల మధ్యన కుదరనటువంటి బేరసారాల కారణంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, రాజకీయంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు ఆలకలు, బుజ్జగింపులు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఆడ ఎదుర్కొంటున్నాయి. భారత ఎన్నికల సంఘం ఈ ఈ కార్యక్రమానికి బీహార్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది. 2 దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 121 నియోజకవర్గాలకు గాను పోలింగ్ జరుగుతుంది. ఇది నవంబర్ 6వ తేదీన జరుగుతుంది. రెండో దశలో 122 స్థానాలకు, మొత్తం 243 స్థానాలు ఉన్నాయి కాబట్టి 122 స్థానాలకు నవంబర్ 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14వ తేదీన జరుగుతుంది. మొత్తం 7.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఇంట్లో 14 లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే బీహార్లో కూటముల మధ్యనే కాదు, కూటముల లోపల కూడా అంతర్గత వ్యవహారం అనేటటువంటిది పెద్ద ఎత్తున సాగుతుంది. ఇక్కడ ప్రధానంగా కనిపించేటటువంటివి 2 కూటాలు. ఒకటేమో ఎన్డీఏ అంటే ఒకటి జేడీయూ, రెండోది బీజేపీ. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు బీజేపీకి మధ్యన ఎవరు పెద్దన్న పాత్ర పోషించాలి, ఎన్నికల్లో ఎవరు ప్రధానమైనటువంటి దాన్ని తీసుకోవాలి అనేటటువంటి అంశం ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జేడీయూ వర్సెస్ బీజేపీ మధ్యన సీట్ల పంపకాలు కూడా కొంచెం తేడానే కనిపిస్తూ ఉన్నాయి. మొదట్లో బీజేపీ 103, 104 స్థానాలను అడిగింది. అలాగే జేడీయూ సుమారు 105 స్థానాల్లో పోటీ చేయాలనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కానీ తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారము బీజేపీ 100 సీట్లకు, జేడీయూ 103 సీట్లకు పరిమితమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ విజయానికి అవసరమైనటువంటి బాధ్యత మాత్రం ఎవరు వహించాలా అనేటటువంటి దాంట్లో ఎటువంటి శశమిషం లేకుండా నితీష్ కుమారే దీనికి సరైనటువంటి వ్యక్తి అనేటటువంటి మాటను కూడా వినిపిస్తున్నారు. అయితే మధ్యలో ఇక్కడ ఇంకొకటి ఉంది. ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ బాగా చిరాకు పెడుతున్నాడు. ఇటు బీజేపీని, అటు నితీష్ కుమార్ని, ఇద్దరిని కూడా బాగా చిరాకు పెడుతున్నాడు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో వచ్చిండేటటువంటి చిరాగ్ పాస్వాన్ తనకు 36 సీట్లు ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి భీష్మ ప్రతిజ్ఞ చేసి ఒక పట్టుబట్టాడు అనమాట. కానీ ఇక్కడ 36 స్థానాలు ఆయనకి ఇచ్చి 100 సీట్లు వీళ్ళకి, 100 సీట్లు బీజేపీ తీసుకొని 103 సీట్లు జేడీయూకి ఇస్తే మిగిలిన వారిని ఏం చేయాలి, మిగిలిన 2-3 స్థానాలు కూడా ఉన్నాయి, వాటిని ఏం చేయాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ చర్చ సాగుతుంది. అయితే చిరాగును కాదని ఇష్టానుసారం ఆడుకుంటే మాత్రం ఎదురు దెబ్బ తప్పదనేటటువంటి ఆలోచన కూడా ఆ 2 పార్టీలకు కనిపిస్తుంది. మరి ఎన్ని సీట్లు ఇస్తారు? బేరసారాలు అయితే 22 స్థానాలను చిరాగ్ పాస్వాన్కు పార్టీకి అప్పజెప్పాలనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆయన ఇంకా కొంత బేరమాడి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం, తర్వాత జితిన్ రామ్ మాంజీ హెచ్ఏఎం పార్టీలకు కూడా కొన్ని స్థానాలను అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తాజా పరిణామాల్లో వీటన్నిటిలో కూడా ఇప్పటికే ఈ ఎన్డీఏ కూటమి అనేటటువంటిది మల్లగుల్లాలు పడుతున్నటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక మనం 2వ పార్టీలకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటిది మెయిన్ పార్టీలు 2 ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో. ఈ రెండిట్లో కూడా దీన్నే గఠబంధన్ అనేటటువంటి అంటూ ఉంటాం. ఇందులో ప్రధానమైనటువంటివి 2 విపక్షాలు. ఒకటి ఏమో కాంగ్రెస్, రెండోదేమో ఆర్జేడీ.
ఆర్జేడీ ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ ఆ స్థాయిలో లేడు కాబట్టి దానికి తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ తేజస్వి యాదవ్ ఇప్పటికే పాటు వీరిద్దరితో పాటు సిపిఐ ఎంఎల్ కూడా కలుస్తుంది. అయితే సిపిఎం ఎంఎల్ అనేటటువంటిది 19 సీట్లు మాకు కావాలి, ఎక్కువ సీట్లు మాకు కావాలి అని అడిగినప్పుడు కేవలం 19 సీట్లు మాత్రమే ఇస్తామని, 243 స్థానాల్లో 19 సీట్లు ఇస్తామని ఇక్కడ తేజస్వి యాదవ్ చెప్పడంతో సిపిఐఎంఎల్ ఇప్పటికే దాన్ని తిరస్కరించింది. అంటే ఇండియా కూటమిలో కూడా విభేదాలు అనేటటువంటివి, సీట్ల కోసం పోటీ అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు పోటీ పడుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందా, తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తాడనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే నడపాలనేటటువంటిది ఇక్కడే నిర్ణయం. అక్కడేమో ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారాలు నిర్వహించాలి. ఇక్కడ తేజస్వి యాదవ్ పరిస్థితుల్లో తేజస్వి యాదవ్ నాయకత్వంలో నిర్ణయించాలని, తేజస్వి యాదవ్ నాయకత్వంలో ప్రచారం నిర్వహించాలనేటటువంటి మాట వినిపిస్తుంది. బట్ సీట్ల పంపకం అనేటటువంటిది మిగిలిన పార్టీలతో, కాంగ్రెస్ ఆర్జేడీ కాకుండా మిగిలిన పార్టీలతో ఎలా ఉంటుంది అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రధానంగా తేజస్వి యాదవ్ యువకులనే టార్గెట్గా చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇవి కాకుండా విభా ఠాకూర్ అని, తర్వాత కొంతమంది ఇక్కడ కొత్త పార్టీల ద్వారా ఎంటర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే 243 స్థానాలకు కూడా నిన్న మొన్నటిదాకా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన పార్టీని జన్ సురాజ్ పార్టీ ద్వారా 243 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. ఇక్కడ ప్రధానంగా ఈయన మేధావి వర్గాన్ని, యువతను, విద్యార్థులను ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈయన స్థాయి ఏ మేరకు ఉంటుంది, ఈయన ఎవరిని దెబ్బతీస్తాడు అనేటటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది వేరే అంశమైనప్పటికీ ఇప్పటికీ వీళ్ళంతా కూడా మొత్తం అటు నితీష్ కుమార్ నాయకత్వం కానీ, ఇటు తేజస్వి యాదవ్ నాయకత్వంలో కానీ, చిరాగ్ పాశ్వాన్ కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ ఒకరి మీద ఒకరు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎలా ఉంటుంది రాబోయేటటువంటి రోజుల్లో బీహార్ యొక్క పరిస్థితి మరింత క్లిష్టంగా మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, బీహార్ మీద మీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, మీరు ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారనేటువంటి అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.